జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కష్టాలు పగవాడికి కూడా రావద్దు. ఆయన ఒక ఏడాదిన్నర క్రితం ఎప్పుడో ఒక పెద్ద వాహనాన్ని తయారు చేయించాడు, వారాహి అని. ఆ వాహనాన్ని చూస్తేనే అందరూ భయపడతారు, ప్రత్యర్థులంతా భయపడి పారిపోతారు, ఓట్లని మనవే అనే ఒక అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు ఆ వారాహి ఎక్కడుందో ఎవరికి అర్థం కావడం లేదు. ఆ తర్వాత ఆయన మిత్రుడు చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే రాజమండ్రి జైలు ముందట భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ చేసిన అప్పటి మాటలు వింటే, అప్పటి ఆయన హావభావాల్ని కనుక చూసినట్టయితే, ఈయన చంద్రబాబు నాయుడు కాపాడడం కోసం ఆయన జైలు నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆయనను ముఖ్యమంత్రిని చేయడం కోసం సప్త సముద్రాలైనా ఇదేస్తాడు అని అనిపించేంత విధంగా మాట్లాడినాడు ఆయన. మరి ఎందుకు పాపం మంగళగిరి నుంచి భీమవరం 3 గంటల ప్రయాణం చేయలేకపోతున్నాడు? మంగళగిరి నుంచి భీమవరానికి ఆయన హెలికాప్టర్లో పోవాలనుకున్నాడట. హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ లేదని అనుమతించలేదు. ఏదో మొత్తానికి హెలికాప్టర్లో పోవడం సాధ్యం కావడం లేదు. మంగళగిరి నుంచి భీమవరానికి 3 గంటల ప్రయాణం, అంతకంటే తక్కువే. ఆయన లాంటి వాళ్ళు వాడే కార్లలో పోతే 2-2.5 గంటల్లో భీమవరం వెళ్ళిపోతారు. ఆయన ఎందుకో భీమవరం వెళ్ళడం లేదు. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఆయన మంగళగిరిలోని కార్యాలయంలోనే ఉంటున్నారు. ఆయన మంగళగిరి కార్యాలయంలో ఉంటున్నారు. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళి అర్ధరాత్రి అమిత్ షాని కలిసి వచ్చారని చెప్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఆయన ఎందుకు మాట్లాడడం లేదో, ఈయనెందుకు మంగళగిరిలో ఆ కార్యాలయం నుంచి బయటికి రావడం లేదో ఆ 2 పార్టీల వాళ్ళెవరికి అర్థం కాక ఏం జరుగుతుంది అసలు అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, గందరగోళంలో పడ్డారు. తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ అసలు ఏం జరుగుతుంది అని చర్చించుకుంటున్నారట. అందరు అనుకుంటున్నట్టు టీడీపీ శిబిరం నుంచి వారం రోజులుగా ఎటువంటి సంకేతాలు పవన్ కళ్యాణ్కి అందడం లేదు. అసలు ఎటువంటి సంకేతాల కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన? ఏం జరుగుతున్నది? పోనీ కరకట్ట మీద చంద్రబాబు దగ్గర నుంచి సంకేతాలు అందక మంగళగిరి ఆఫీసులో ఉండిపోతున్నాడా? దేశ రాజధాని హస్తిన నుంచి సంకేతాలు అందక మంగళగిరిలో కార్యాలయంలో ఉండిపోతున్నాడా పవన్ కళ్యాణ్ అనేది అర్థం కావడం లేదు. అందరూ అదే చర్చించుకుంటున్నారు ఇప్పుడు. అసలు ఈ పరిస్థితి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మొదలైంది. ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు అసలు ఏం మాట్లాడడం లేదు, పొత్తుల గురించి మాట్లాడడం లేదు, పోనీ తన ఎన్నికల ప్రణాళిక గురించి మాట్లాడడం లేదు. ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక అట్లా పోనివ్వండి, తన ఎన్నికల ప్రణాళిక గురించి మాట్లాడడం లేదు. పోనీ తన అభ్యర్థులను నిర్ణయించే కసరత్తు కూడా జరుగుతున్నట్టు కనిపించడం లేదు. ఎందుకు ఈ స్తబ్దత అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ స్తబ్దత ఎందుకు ఏర్పడింది? ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అవతల అధికార పక్షంలో ఉన్న వాళ్ళంతా బ్రహ్మాండంగా ఎన్నికలకు సమాయత్తమై జనంలోకి వెళ్ళి ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. అట్లాంటిది ప్రతిపక్షంలో ఎందుకు ఈ స్తబ్దత అనేదే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్. సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తుంటాం హాట్ టాపిక్ అని. అట్లాంటి హాట్ టాపిక్ తయారైంది. ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్కి ఏమైనా సంకేతాలు రావాలా? అవి ఆయన చంద్రబాబుకి అందజేయాలా? లేక ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడికి ఏమైనా సంకేతాలు అందాలా? అవి ఆయన పవన్ కళ్యాణ్కి అందజేయాలా? ఎక్కడి నుంచి ఎవరికి ఏ సంకేతాలు వస్తే ఎవరికి దిశానిర్దేశం చేయాలి అనేది అర్థం కావడం లేదు. ఇదంతా వినేవాళ్ళకు కూడా గందరగోళంగా ఉంటుంది, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా గందరగోళంగా ఉంటుంది.
అంత గందరగోళం ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీల్లో, ఆ పార్టీ నాయకుల్లో, ఆ పార్టీ కార్యకర్తల్లో తీవ్రంగా నెలకొని ఉన్నది. ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది అందరికీ. మరి ఆయన పవన్ కళ్యాణ్ చివరికి తాను భీమవరం వెళ్ళకపోయినా అక్కడి నుంచి భీమవరం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం నుంచి నాయకులను పిలిపించుకున్నారట. మాట్లాడుతున్నారు కార్యాలయంలో కూర్చొని. ఏం మాట్లాడతాడు ఆయన? తనకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు, పొత్తుల్లో తనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారో తెలియదు, తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుందో తెలియదు, భారతీయ జనతా పార్టీ చేరుతుందా ఈ కూటమిలో తెలియదు. ఏమీ తెలియకుండా ఆయన జిల్లాల నుంచి వచ్చిన తన నాయకులకు ఏం దిశానిర్దేశం చేస్తారు? అందుకే అన్నాను నేను, పవన్ కళ్యాణ్ కష్టాలు పగవాడికి కూడా రాకూడదని. థ్యాంక్ యూ.